కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కొత్తపల్లి మండలంలో టాస్క్ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు 2 వేర్వేరు చోట్ల భారీ అక్రమ ఇసుక డంప్లు సీజ్ 80కు పైగా ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు సిపి గౌష్ ఆలం కరీంనగర్ జూన్ 16 కరీంనగర్ జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు రవాణా నిల్వలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం గారి ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా తీవ్రం చేశారు. ఇందులో భాగంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కొత్తపల్లి మండల పరిధిలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 వేర్వేరు ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా నిల్వ ఉంచిన భారీ అక్రమ ఇసుక డంప్లను పోలీసులు కనుగొని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న వివరాలు రాములపల్లి గ్రామంలో రాములపల్లి గ్రామ పరిధిలో నిర్వహించిన దాడిలో ఒక పెద్ద ఇసుక డంప్ను గుర్తించి అందులోని సుమారు 50కు పైగా 50+ ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. శాంతినగర్లో కొత్తపల్లి పరిధిలోని శాంతినగర్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ వెనుక భాగంలో గల లంబాడి రవి అనే వ్యక్తికి చెందిన కాంపౌండ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన మరో భారీ ఇసుక డంప్ను గుర్తించి సుమారు 30కు పైగా 30+ ట్రాక్టర్ల లోడుల ఇసుకను సీజ్ చేశారు. మొత్తంగా ఈ దాడుల్లో దాదాపు 80కు పైగా ట్రాక్టర్ల లోడుల అక్రమ ఇసుక నిల్వలను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మొత్తం ఇసుకను తదుపరి చట్టపరమైన చర్యలు మరియు సమగ్ర విచారణ నిమిత్తం సంబంధిత కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఏసీపీ తెలిపారు. సిపి హెచ్చరిక ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా సహజ వనరులైన ఇసుకను అక్రమంగా తవ్వినా నిల్వ ఉంచినా రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని సిపి గౌష్ ఆలం ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనింగ్ చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఏం సార్ తమ్ముళ్ళు ఏనా